పరమాచార్యుల వారు వచ్చారట. వారి చేతితో తీర్థం ఇస్తే నా కాపరం చక్క పడుతుంది అని నమ్మి వచ్చింది. భర్తతో చేరలా, పరమాచార్యుల వారు కాపరం చక్కబెట్టలా. చంద్రావతి వీరు సిద్ధ పురుషులను నమ్మింది. నమ్మి తన కోరిక చెప్పుకోలా. రోజు బాబాగారికి దండం పెట్టుకుంటూ షిరిడీలో ఉండిపోయింది. కలిపేశారంతే బాబాగారిద్దరిని. ఇది యోగులైనటువంటి వాళ్ళు తమ శిష్యుల్ని అలా రక్షించుకుంటారు. ఒక్కొక్కసారి దీనికి ఏమిటి? శ్రద్ధ, సాబూరి, విశ్వాసము, దాని యందు పూనిక, రెండు ఉన్నాయి. రక్షింపబడ్డారు. రక్షింపబడడం కాదు, రక్షింపబడతారు. ఇది ఈ భూమి యొక్క గొప్పతనం. ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి. ఈ దేశానికి గొప్పతనం సిద్ధ పురుషుల వల్ల వచ్చింది. అటువంటి మహాపురుషుల వల్ల ఈ గడ్డకి ఔన్నత్యం వచ్చింది తప్ప ఫ్యాక్టరీల వల్ల, ఇన్వెన్షన్స్ వల్ల, డిస్కవరీస్ వల్ల ఈ జాతి ఎప్పుడు గొప్పతనాన్ని చెప్పుకోలేదు. అన్ని దేశాలు సంపద చుట్టూ పరిగెడితే నా దేశం సిద్ధ పురుషుల వల్ల గౌరవాన్ని పొందింది. అటువంటి సిద్ధ పురుషులలో ఒకడైన బాబా గురించి చెప్పుకోవడం నా అదృష్టం. కోరిక తీర్చడం కాదు, డబ్బు ఇవ్వడం కాదు. ఇప్పుడే ఆ చెట్టుని ఉండగానే నేను ఎంత కోరిక అంత డబ్బు కోరిక తీర్చడం కాదు, డబ్బు ఇవ్వడం కాదు. ఇప్పుడే ఆ చెట్టుని ఉండగానే నేను ఎంత కోరిక అంత డబ్బు కాయాలి. ఆ డబ్బంతా కోసేసుకుంటారు. అది మళ్ళీ కాసి ఊరుకోవడం కాదు, మళ్ళీ కాయాలి. అలాంటి చెట్టు కావాలి, ఇప్పుడే కావాలి, ఇక్కడే కావాలి ఈ అన్నాడు. అంటే బాబా గారు చూసి నవ్వారు. మిగిలిన వాళ్ళకి అనిపించింది వాళ్ళందరూ చాలా డబ్బున్న వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వచ్చి బాబాతో మాట్లాడుతున్నారు. ఏంటి నానావళి గొడవ అసహ్యంగాను, వాళ్ళందరి ముందు వెళ్లి బాబాతో అలా మాట్లాడితే బాగుంటుందా? ఈ పిచ్చారోడు మసీదులోనూ అస్తమానం వెళ్లి ఇలాగే మాట్లాడుతుంటాడు ఆయనతోటి అని వచ్చిన ధనికులతో మాట్లాడలా బాబా గారు. నానావళిని చూసి అన్నారు, అలాంటి చెట్టు కావాలా నానావళి? ఇచ్చాను, తీసుకోవాలి. ఇచ్చావా బాబా? చాలా సంతోషం, పడుకోన్నాను అని బయటకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ చూశారు. ఈయనతో ఎంతసేపు చెప్పుకోవడమే కానీ ఈయన మనకేమి ఇచ్చినట్టు ఏం కనపట్టలేదురా అని చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత మేము బాబా అనుచరులం అని చెప్పుకుంటున్న వాళ్ళ మసీదులో ఉన్నారు. బాబా అని అర్థం చేసుకోకుండా బాబా అనుచరులం అని చెప్పుకున్న వాళ్ళ స్థాయి అలాగే ఉంటుంది. వాళ్ళు వచ్చి అన్నారు, ఏమిటి బాబా అంతంత డబ్బున్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మీ ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతుంటే ఏమిటి నానావళి అల్లరి? ఇది చెట్టు కావాలంటాడు, డబ్బు కాయాలంటాడు, డబ్బు కోసుకుంటానంటాడు, ఇప్పుడే ఉండాలంటాడు, ఇప్పుడే పట్టుకుపోతానంటాడు. మీరేమో ఊరికే ఉపేక్షిస్తుంటారు. ఆ నానావళిని ఏమనకండి అంటారు. ఏంటి బాబా పిచ్చాడి గోళ? మీరు అనుమతి ఇవ్వండి, ఆ నానావళి మసీదులకు రాకుండా చేసేస్తాం. అతనికి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఏమిటి వాళ్ళ బాధ? డబ్బులున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను అలా మాట్లాడకూడదని. బాబా అన్నారు, నానావళి గురించి నీకేం తెలుసు? నా దగ్గర ఆధ్యాత్మ భాండాగారం నిండిపోయింది. నా దగ్గర భగవత్ సంబంధమైనటువంటి విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి అడుగుతారేమో ఉదారంగా పంచి పెడదామని చూస్తున్నాను. ఎవరికి అక్కర్లేదు, దాని గురించి అడిగేవాడు లేడు. నన్ను అడగక్కర్లేదు, పొంగి పొరలిపోతోంది. వచ్చి తీసుకెళ్ళొచ్చు, కానీ తీసుకెళ్ళాడు అదక్కర్లేదు. ఎవడొచ్చినా డబ్బు 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 పట్టుకెళ్ళిపోతారా? డబ్బు కావలసిందే. ఎక్కడి వరకు డబ్బు? తినడం వరకు, ఉండడం వరకు, కట్టుకోవడం వరకు. కోరికలకు అంతెక్కడుంది? ఎన్ని కోరికలైనా పుడతాయి. ఎంత డబ్బు కావాలి? ఎంత డబ్బు ఇస్తే మీ దేహాలు తృప్తి పొందుతాయి, మీ మనస్సులు తృప్తి పొందుతాయి. నానావళి యథార్థం చెప్పాడు. నానావళి సామాన్యుడు కాడు, నానావళి చాలా జ్ఞాని. అతన్ని రానివ్వండి, అతని జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పారు. నానావళి ఎవరో బాబాకి తెలిసింది, బాబా ఎవరో నానావళికి తెలిసింది. అందుకే ఒక రోజున బాబా అక్కడ నిలబడితే ధనికులైన వారందరూ లైన్ లో వస్తూ బాబా గారి పాదాల దగ్గరికి తీసుకెళ్లి రకరకాల పదార్థాలు తీసుకొచ్చి పెట్టి, పూలదండలు తీసుకొచ్చి పెట్టి, నైవేద్యాలు తీసుకొచ్చి పెట్టి, ఆభరణాలు తీసుకొచ్చి పెట్టి ఇంత అల్లరి చేస్తున్నారు. చేస్తుంటే నానావళి లైన్ లో వచ్చాడు. వచ్చి, ఏం బాబా అంతే తిరిగిపోయావా? నువ్వెవరో గుర్తుందా? ఏమిటి నైవేద్యాలు, ఏమిటి ఆభరణాలు, ఏమిటి ఇవన్నీ అని అడిగితే చేతులు కట్టుకుని లేచి నిలబడి బాబా సమాధానం చెప్పారు. బాబా తొట్టుపాటు పడుతున్నారేమో, వీళ్ల పట్ల తాదాత్మ్యత చెందుతున్నారేమో, తన సహజ స్థితి నుంచి జారుతున్నారేమో పరీక్ష చేశాడు. బాబా గొప్పగా చెప్పుకున్నారు, నానావళి నన్ను పరీక్ష చేశారని. అలాంటి శిష్యుడి కోసం పరితపిస్తారు. ఇలాంటి తుచ్చమైన వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కోరికలు కోరికలు కోరికలను తిరిగే వాళ్ళు కోట్ల మీద ఉంటారు. నాకు ఆత్మజ్ఞానం కావాలని తిరిగేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. బాబా లొంగారా ధనికులకి? లొంగలా. అది సాబూరి. చెప్పడానికి ఆచరణకి అంత కష్టం. తను ఆచరించినది తాను చెప్పారు బాబా. ఆయన ఏమలా లొంగలేదే. మరి ఉపాసని బాబా లొంగిపోయారా లేదా?
ఆ మాట చెప్పడానికి నేనేం భయపట్టలేదు, యథార్థంగా చెప్తాను. ఉపాసని బాబా లొంగిపోయారు కాబట్టి 4 ఏళ్ల కాలం పూర్తవకుండా వెళ్ళిపోయారు. లేకపోతే సాయిబాబాకి చెప్పకుండా వెళ్ళొచ్చా? గురువుకి చెప్పకుండా వెళ్ళిపోవలసినంత అత్యవసరం ఏమిటి వచ్చింది ఆయనకి? లోకము తనని పొగుడుతుందని ధనవంతులు ఆహ్వానించారని తనకి కొన్ని సిద్ధులు వచ్చాయని వెళ్ళిపోయారు. మరి సిద్ధులు కూడా ఇప్పుడు మీ అనుష్ఠానాన్ని పాడు చేశాయా, పాడు చేయలేదా? శంకరాచార్యులు వారు చెప్పింది అబద్ధమా, నిజమా? సురేశ్వరాచార్యులు వారు చెప్పిన వార్తిక నిజమా, అసత్యమా? పరమ యథార్థం. సిద్ధులు మనిషిని పాడు చేసేస్తాయి. ఆ సిద్ధుల్ని ఎక్కడ ఎంతవరకు వాడుకోవాలో తెలిస్తే ఉపయోగపడుతుంది. మీ ఇంట్లోనే ఉంది కత్తిపీట, మీ ఇంట్లో కత్తిపీట ఉంది కదా అని తీసుకొచ్చి ఆహాహా కత్తిపీట రోజు వంకాయని తరుగుతున్నదానా, తోటకూరని తరుగుతున్నదానా, నువ్వు తరగకపోతే నేను ఎక్కడ తింటానే కూరలు, ఎంత ఉపకారం చేస్తావు ఏమిటి? నువ్వు తీసుకెళ్లి ఎక్కడో మూల పెట్టడమా మా ఆవిడ? దానికి అసలు తెలియదు. ఇంత ఉపకారం చేస్తున్న కత్తిపీటని, నాకు అన్నాన్ని వండి పెడుతున్న అగ్నిహోత్రపు పొయ్యిని హాల్లో తీసుకొచ్చి సోఫా సెట్ లో పెడతానని పెడితే ఎవడో వచ్చిన రెడ్డి చూసుకోకుండా కూర్చున్నాడు అనుకోండి, ఎంత ప్రమాదం వస్తుంది? ఏ వస్తువుని ఎక్కడ ఎంతవరకు పెట్టుకోవాలో తెలిసి ఉండాలి. దానికి తగినటువంటి నిబద్ధత ఉండాలి. ఉంటే మీరు దాన్ని అక్కడ వరకే వాడగలగాలి. వాడితే తప్పు లేదు. ఒక గురువు శిష్యుణ్ణి రక్షించుకుంటాడు, ఒక యోగి తనని ఆశ్రయించినటువంటి వాడిని రక్షిస్తాడు. ఆ రక్షణ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఆర్తి తీర్చడానికి వాడితే పర్వాలేదు. అంతేకాని పిచ్చ కోరికలతో వచ్చిన వాళ్ళందరికీ తన సిద్ధులు ఉపయోగిస్తే వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని అలా వాడకూడదు. అందుకనే ఉపాసనీ బాబా జీవితమే మనకి సాబూరిలో వచ్చినటువంటి తొట్టుపాటుకి గుర్తు. దెబ్బ తిన్నారా లేదా ఉపాసనీ బాబా? అందుకని సాబూరి అంటే 2 రకముల వైక్లభ్యము. మీ కోర్కెలు తీరలేదని భగవంతుణ్ణి నిరసించి భగవన్మార్గమునందు నిలబడలేక మీ అంత మీరుగా జారిపోవుట, భగవంతుడి పాదములు పట్టి ఉపాసనలో మీరు ఎదుగుతుండగా అనుకోకుండా మీకు వెంటబడినటువంటి సిద్ధులను మీరు వాటితో తాదాత్మ్యము చెంది లోకమునకంతటికీ వాటిని పంచిపెట్టడంలో మీరు సన్మానాల్ని సత్కారాల్ని కోరుకుని ప్రయత్నపూర్వకముగా భగవంతుడి నుంచి దూరమగుట, 2 సాబూరి నుంచి జారిపోవుటయే. ఈ రెండిటికి సహనం ఉండాలి. ఈ రెంటిని తట్టుకోవడానికి శక్తి ఉండాలి. ఎందుకని మీకొక్క ఉదాహరణ చెప్తా. ఇందుకే సుందరకాండ పారాయణ చేయండి అంటారు, సుందరకాండ ఉపాసన కాండ అంటారు. సుందరకాండలో సీతమ్మ ఏమంది? అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యాదియమశ్చ ధర్మి పతివ్రతాస్త్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వమనుషాణం. రామ, నిన్ను నమ్మి భూమి మీద శయనం చేశాను, ఒక్క బట్ట కట్టుకున్నాను, ఉపవాసం చేశాను. కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారంలా నేను నీ పట్ల చేసినటువంటి ఉపాసన అంతా వ్యర్థమైపోయింది రామా, ఉరిపోసుకుంటాను. ఇప్పుడు సీతమ్మ తల్లి యొక్క సహనమునందు వైక్లభ్యం వచ్చిందా లేదా? సాధకుడి యొక్క ఉపాసనలో వచ్చే వైక్లభ్యాన్ని చూపించారు. భగవంతుని యొక్క దర్శనం అవ్వలేదనుకోండి, భక్తుడు ఇలాగే ఆరాట పడిపోయి నింద చేస్తాడు. రామదాసు గారు చేశారా లేదా? ఎవడబ్బా సొమ్మా నీకులు కూచు తిరిగేవు రామచంద్ర అన్నారా లేదా? అన్నమాచార్యుల వారంతటి వారు ఒకనాడు ఒక రాజు యొక్క అనుగ్రహం కోసమని వెళ్ళినందుకు ప్రమాదానికి లోనయ్యారా లేదా? వెంట పడుతుంటాయి. అయితే మహాత్ములకున్న గొప్పతనం ఏంటంటే తమ పొరపాటుని గుర్తించి వెంటనే దిద్దుకుంటారు. దెబ్బాలా కోరువాక నిన్ను తిట్టి కానీ రామచంద్ర ఆయాస పడబోకు రామచంద్ర అన్నారు. దిద్దుబాటు అయిపోయింది. దిద్దుబాటు జరగలేదనుకోండి ప్రమాదం వచ్చేస్తుంది. అందుకే ఉపాసనలో ఈ ప్రమాదముల నుంచి గట్టెక్కడాన్ని సాబూరి అంటారు. దీనికి చాలా ఓర్పు ఉండాలి. నిరంతరం మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మీరు ఎక్కడ పొరపాటు చేస్తే ఆ పొరపాటును మళ్ళీ ఈశ్వరుడికి చెప్పుకోగలగాలి. స్వామి, నా వల్ల ఈ పొరపాటు జరిగిందయా, నేను ఇలా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించవయ్యా అని చెప్పుకోవాలి. ఆయన రక్షిస్తాడని ఓర్మితో ఉండగలగాలి. ఇన్ని నిలబడితే సాబూరి. అప్పుడు ఆత్మదర్శనము. గురువు నుంచి ఒక శిష్యుడు పొందేది ఏమిటి? ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అనేటటువంటి మార్గంలో నువ్వు ఇన్నిటిని దాటగలగాలి. ఒక్కొక్క నాడేమవుతుంది, అనుకోనటువంటి వస్తాయి. కంటిని ఆకర్షించే వస్తాయి, కడుపును ఆకర్షించే వస్తాయి. హనుమ సీతమ్మ దర్శనానికి వెళ్ళారు, ఆత్మదర్శనానికి. ఎన్నొచ్చాయి? ఒంటి మీద సరిగ్గా బట్టలు లేని ఆడవాళ్ళు అందరూ కనబడ్డారు. మన రామాయణంలో మీరు విన్నారు కదా, పెద్ద పెద్ద భవంతులు చూశారు. అందుకే
సవేష్మజాలం బలవాన్ దదర్శ అన్నారు వాల్మీకి మహర్షి. అందరినీ చూస్తున్నా సరే వాటితో తనకే సంబంధం ఉండకూడదు. తామరాకు మీద నీటి బొట్టులా తాను నిలబడగలగాలి. వాటితో తనకే సంబంధం ఉండకూడదు. ఎవరింటికో వెడతాడు, అక్కడేవో చాలా అందమైనవి కనపడతాయి. అది నీ మనస్సులో నిలబడింది అనుకో, వాళ్ళ ఇంట్లోనండి ఫలానాది చాలా బాగుందండి నీకు జ్ఞాపకం ఉందనుకో, టు దట్ ఎక్స్టెంట్ నువ్వు జారిపోయావని గుర్తు. అంటే నీ మనస్సు దాని మీద నిలబడిపోయింది. నీ మనస్సు దేని మీద నిలబడాలి? వాటి వేటి మీద నువ్వు నిలబడకూడదు. ఆ ఇంటి పూజా మందిరం మీదో భగవన్మూర్తి ఎందో వారి సౌజన్యమునందో దాన్ని మాత్రమే నువ్వు చూడాలి. అలా చూడగలిగితే నువ్వు జారిపోనట్టు. అందుకే హనుమ అన్ని దర్శనం చేసినా ఎక్కడా ఆగిపోలేదు. సీతమ్మ కోసం వెతుకుతూ వెళ్ళిపోగలిగారు. అది సాబూరి, అది సహనం. ఇప్పుడు చెప్పండి, చాలా చిన్న మాటలా? శ్రద్ధ సాబూరి అన్న వాటి గురించి ఒక గంటలోనో ఒక 2 గంటల్లోనో యథార్థములకు చెప్పగలవా? చెప్పలేము. అయితే గమ్మత్తు ఎక్కడ ఉంటుందంటే ఆ సాబూరిలో ఉంటే మరి బాబా రక్షించారా? ఇప్పుడు అది ఒక ప్రశ్న కదా. అలా ఉంటే రక్షించారా? అసలు సాబూరి అన్నది ఏ స్థాయిలో ఉంటుంది రక్షణకి? ఇవే లీలల కింద వస్తాయి మీకు. అందుకే బాబా ఉన్నారు, బాబా మనని రక్షించి తీరుతారు. బాబా మీ కంటి ఎదురుగుండా కనపడుతున్నారు. ఒకప్పుడు మసీదులో ఉండగా ఆయన శరీరంతో ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన మనకి ఉపకారము చేయగలిగిన వాడే, ఆయన సమర్థుడే. ఒక ఆవిడ కొన్ని కారణాలకి నమ్మింది. ఆయన లోపల ఉన్న ఆత్మజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి ఉంటే తప్ప పసిగట్టలేరు. ఆ స్థాయి లేని వాళ్ళు దేన్ని చూసి పసిగడతారు? ఆయనకి బయట ఉన్న కొన్ని శక్తులు చూసి పసిగడతారు. అందుకే బాబా కొన్ని అసహించుకున్నారు. ఆయన మంచం మీద పడుకునేవారు. ఆ ఉయ్యాల బల్ల మసీదికి ఏదో పైన ఉన్నటువంటి కొక్కేలకు కట్టేవారు. దాన్ని చీలిక పీలిక గుడ్డలతో కట్టేవారు. దానికి చుట్టూ దీపాలు ఇచ్చేవారు. ఆ బల్ల ఏదో ఇంత ఎత్తులో ఉండేది. ఇది ఎక్కి పడుకునేవారు. ఆ గుడ్డలు ఎంత పీలిక గుడ్డలు అంటే ఎవడైనా కట్టుకున్న బల్ల అలా అయితే ఆ గుడ్డలన్నీ కింద పడిపోతాయి. ఆ బల్ల కింద పడిపోతుంది. అప్పుడు దాని మీద ఎక్కేవాడు పడుకోడుగా. పైగా నేను నిలబడ్డాననుకోండి, అది నాకు కంచం అంత ఎత్తు వచ్చింది అనుకోండి, దీని మీద నేను రోజు పడుకుంటూ ఉంటానండి అన్నాను అనుకోండి, వెంటనే మీరు ఏమడుగుతారు? ఎలా ఎక్కుతారండి అంటారు కదా. అదేంటంటే అంత ఎత్తుంది కదా, దీని మీద ఎలా ఎక్కువ పడుకుంటారు కోటేశ్వరరావు అన్నారు అనుకోండి. నేను చెప్పకుండా నవ్వేశాను అనుకోండి, మీకు కుతూహలం బయలుదేరుతుంది. ఎలా ఎక్కువ పడుకుంటారండి దీని మీద అని. అప్పుడు నేను చెప్పలేదు కాబట్టి మా ఆవిడ్ని మంచి మాటల్లో అడుగుతారు, ఏమండి ఎలా ఎక్కుతారండి? ఎలా సూర్యు మించి ఎక్కుతారా అని. మా ఆవిడ కూడా నవ్వేసింది అనుకోండి. మా అబ్బాయిని అడుగుతారు, మా అమ్మాయిని అడుగుతారు, వాళ్ళు కూడా నవ్వేశారు అనుకోండి. అప్పుడు మీరు కోటేశ్వరరావు మీ ఇంటికి ఒక్కసారి రాత్రి 9 గంటలకు వస్తామండి, ఒకసారి మీరు పడుకుంటుంటే ఒకసారి నమస్కారం చేసుకెళ్ళిపోతాం. ఏమిటి కోరిక? ఇది ఎలా ఎక్కుతారో బల్ల చూడాలని. అందుకని ఇది ఏ వెర్రికి వెళ్ళిపోయిందో తెలుసా అండి? రాను 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 4 పక్కల దీపాలెట్టుకుని పీలిక గుడ్డలతో బల్ల కట్టుకుని ఎలా ఎగిరికి పడుకుంటాడు ఈయన చూద్దామని. ఇంకా బాబా గారు పడుకుందామని లోపలికి వెళ్తుంటే కిటికీల్లోంచి, కన్నాల్లోంచి, తలుపు సందుల్లోంచి జనం ఎలా ఎగిరి ఎక్కుతాడు ఈయన. ఇన్ని శక్తులు ఉన్నవాడు దాని మీదకి ఎక్కడ? అసలు దాని రహస్యం వేరు. అది ఎలా ఎక్కుతాడని వీళ్ళకి అనుమానం. అందుకని అందులోంచి చూశారు ఆయన మానిష రసం చేసి. వీళ్ళందరికీ ఇంక నేను ఎక్కితే ఇది పెద్దవాళ్ళందరూ పడ్డారు ఈ బాధలు. రమణ మహర్షికి ఒంట్లో బాగులేకపోతే బయట చిన్న బాత్రూమ్ కట్టారు పాపం. కడితే ఆయన అందులో స్నానం చేసేవారు. ఆయన స్నానం చేస్తే ఒంటి మీద పడ్డ నీళ్లు, ఆయన స్నానం చేసి నీళ్లు బయటికి రావు, తూలోంచి ఆ బయట ఫ్యూల్లో నించునేవారు. నించుని ఆయన స్నానం చేసి నీళ్లు గ్లాసులతో పట్టుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి తీర్థాల కింద పుచ్చేసుకునేవారు. ఓసారి ఎందుకో స్నానానికి వెళితే తూ దగ్గర చాలా మంది ఉన్నారు. ఆయన చూసి ఎందుకు అక్కడ ఉన్నారు వీళ్ళందరూ అన్నారు. ఇలా దాచుకుంటున్నారు. ఎందుకు అంతా అలా చేతులు దాచుకుంటున్నారు అన్నారు. ఈయన స్నానం చేసి నీళ్లు అట్టుకోవడానికి గ్లాసులు అట్టుకుని వచ్చారు. ఇంత వెర్రిగా ఉంటుంది ప్రపంచం. దానికి అర్థం ఉండదు. ఆయన అనుగ్రహించి ఓ తీర్థం ఇస్తే దానికి ఒక ప్రయోజనం, ఆయన సంకల్పం చేసి ఇచ్చారు కాబట్టి. ఆయన సంకల్పం లేదు. ఆయన సంకల్పం లేకుండా ఆయన స్నానం చేసి నీళ్లు తాగేస్తే నీకు ఆత్మజ్ఞానం వస్తుందా? ఇస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? అర్థం ఉండదు. ఆయన అన్నం తినేవారు. ఆ విస్తరి పట్టుకెళ్ళిపోయి అందులో ఉండిపోయిన మెతుకులు, వదిలేసిన పచ్చడి తినేసేవారు. ఎందుకంటే అలా శేషం తినేస్తే వీళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చేస్తుందేమో, శక్తులు వచ్చేస్తాయి. అలా వచ్చేస్తాయా? ఆయన ఇస్తే వస్తాయి. ఇదో వెర్రి చాలా మందికి ఉంటుంది. ఈ ప్రపంచం అసహ్యకరంగా ఉంది. ఆయనకి ఏదో చేసేస్తే, ఆయన దగ్గర ఏదో పుచ్చేసుకుంటే, ఆయన చేయి గట్టిగా నొక్కామనుకోండి, ఆయన దగ్గర శక్తులన్నీ మనకు వస్తాయంటాడు ఎవడో. ఇంకా ప్రతివాడు చేయి నొక్కేయడం మొదలెడతాడు. ఈయన నొప్పి మొదలవుతుంది. ఇంకా దానివల్ల అలా ఇంకా ఏమవుతుందంటే, అయ్యా వేదికి దిగిన తర్వాత దయచేసి నా చేయి ముట్టుకోకండి ఇలా పెట్టుకెళ్ళిపోతుంటాడు.
ఆ చెయ్యి అందుకే దాచేస్తానంటాడు ఎవడో. ఇంకా ఆయన ప్రారంభం ఎలా ఉంటుంది మీరు చూడండి. ప్రపంచం అలా ఉంటుంది. అందుకని బల్ల ఎక్కడం కూడా కష్టమైంది ఒకప్పుడు బాబా గారికి. ప్రాక్టికల్ గా ఆయన జీవితం మనకి జ్ఞానులు ఎన్ని కష్టాలు పడ్డారో ఈ ప్రపంచంలో ఆవిష్కరిస్తుంది. మీరు ఆయన జీవితం పారాయణ చేస్తే ఇలా ఉంటుంది కదరా. పనికి మారిన పీట గుడ్డలు కట్టుకుని ఆయన యోగ శక్తితో ఆయన పడుకున్నారు. నీకెందుకు దాని గురించి? అది చూస్తే నీకు పుణ్యమా పురుషార్థమా, లేకపోతే అలా చూస్తే నీకేమైనా ఉత్తమ గతులు వచ్చేస్తాయా? అది చూస్తాడు వాడికి. ఒక్కొక్కడు విచిత్రమైన ప్రశ్న వేస్తాడు. కోటేశ్వరాలు మీరు పూజ చేసుకుంటుంటే చూడాలంటారు. నేను పూజ చేసుకుంటే నువ్వు చూడాలంటే పూజ అనేది ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ పర్సనల్ అఫైర్. నేను పూజ చేసేటప్పుడు నేను ఇక్కడ ఏదో చూసుకుంటుంటాను, ఇక్కడ ఏదో ధ్యానం చేస్తాను. నీకేమైనా అర్థం అవుతుందా నేను ఏం చేస్తున్నానో? అందుకే బాబా మంత్రాలు చదువుతూ ఏదో మసీద్ చుట్టూ ఇలా ఇలా చేతులు ఊపారంటారు. అది ఏంటో నీకు అర్థం కాదు. ఒక జ్ఞాని చేసినటువంటి చేష్టితములు నీకు తెలియవు. తెలియనప్పుడు ఆయన ఏం చేశారనేది ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటే తెలుస్తుంది. అవి వేదికల మీద చెప్పకూడదు కూడా. అవి గురు శిష్య సంబంధం అంటే. అందుకని అది తెలుసుకో. ఆయన ఈజ్ ఎ జ్ఞాని అంతవరకే. ఆయన ఒక సద్గురువు, ఆయన సమర్థుడు. అలా ఆయన కొన్ని లీలలు చేశారు. ఎక్కడో ప్రస్థానంలోకి వస్తాయి. ఒకసారి ఆయన నీళ్లు తాగారు, చచ్చారు. ప్రమిదలో పోసి దీపం వెలిగించారు, అది నూనె అయిపోయింది. ఎలా అయిపోతుందండి అంటే అది సైన్స్కి ఏం అందదు. ఆయన యోగశక్తి, ఆయన చెయ్యగలరు అలాగా. ఇది చూసింది ఒక ఆవిడ. ఆవిడ పేరు చంద్రాబాయి. ఆవిడ చూసింది, కానీ ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆవిడ ఎప్పుడు ఏ కోరిక కోరలేదు. ఇటువంటి చేష్టితములు కొన్ని ఆవిడ చూసింది. అవి ఎందుకు చేశారు బాబా అంటే, ఏమన్నా మరి ఉపాసని బాబా చేసినట్టే బాబా కూడా చేశారు కదా, మరి ఇప్పుడు బాబా యందు దోషము లేదా? మీకు వెంటనే ఒక అనుమానం రావచ్చు. బాబా ఇది చేయడానికి ఒక కారణం ఉంది. బాబా అపేక్షించి చేయలేదు. ఆయన ఉన్నది మసీదులో అయినా ఆయన దీపాలు పెట్టించేవారు. దీపం పెట్టడం అనేటటువంటిది గొప్ప సంప్రదాయం. సరే, అసలు దీపం ఎందుకు పెడతారు అంటే మళ్ళీ అదో శాస్త్రం. మధ్యాహ్నం 11 గంటలకి సత్యనారాయణ వ్రతం చేస్తే దీపం వెలిగిస్తాడు. ఎందుకు ఇప్పుడు దీపం లేక కాకడదా? ఎందుకురా నూనె వేస్ట్, దీపం వేస్ట్, ఇంత వెలుతురుండగా దీపం ఎందుకు అని తీస్తే అది సైన్స్ కాదు. నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని సమీవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అందుకు పెట్టాను దీపం అని చెప్పింది శాస్త్రం. సరే, అందుకని దీపం అందుకు పెడుతుంటే ఆయన దీపాలు పెట్టించారు. దానివల్ల సర్వశ్రేయోభివృద్ధి, అందరికీ మంగళం జరుగుతుంది. ఆయన పాపం ఏం చేసేవారంటే తలో షావుకారు దగ్గరికి వెళ్లి కాస్త నూనె పట్టుకొచ్చి, అసలు నూనె ఎవడు గుచ్చుకోడు, కానీ నూనె రూపంలో ఆయన వీళ్ళ పాపాలు తీసుకుని లోకమునకు మంగళం కోసమని దీపాలు వెలిగించేవారు ఆయన చేత్తో. ఏమిటి దానివల్ల? వాళ్ళ పాపాలే కదా వాళ్ళని కచ్చి కుడపాలి ఊళ్ళో వాళ్ళని. అందుకని అలా కచ్చి కుడపకుండా లోకరక్షణము కోసమని అందుకే పెద్దలు యజ్ఞం చేస్తారు. ఎందుకో లోక శాంతి కొరకు అంటారు. అలా వారు దీపాలు వెలిగించేవాడు. అందులో మళ్ళీ ఒకడు బయలుదేరాడు ఆ ఊర్లో పెద్దవాడు. వాడి పేరు కాటే అనుకుంటాను, బహుశా నేను కరెక్ట్ అయితే కాటే కదండి. ఆ కాటే అన్న ఆయన ఏమన్నాడు, ఉట్టిది ఇలాగే నూనె పట్టుకుపోయి దీపాలు వెలిగిస్తుంటాడు. అదంతా అనవసరం కాదు. ఎంత నూనె వృధా అయిపోతుంది. ఎందుకు దీపాలు మసీదు నిండా అలా వెలిగిస్తాడు? మీ అందరు ఇస్తున్నారు కాబట్టి వెలిగిస్తున్నాడు తేరగా. ఇదంతా తన గొప్ప అని చెప్తుంటాడు ఊళ్ళో వాళ్ళకి. బాబా మసీదంతా దీపాలు వెలిగిస్తారు అని చెప్తుంటాడు. ఇవ్వడం మానేయండి అంటే ఈ వర్తకులందరూ ఎవరో చెప్పేవాడు దొరికాడు, ఫోన్ లేదు మానేయచ్చు అని చెప్పి వీళ్ళందరూ నూనె ఇవ్వడం మానేశారు. మానేస్తే లోకమునకు మంగళం చెయ్యాలనుకున్నటువంటి ఒక యోగ పురుషుడికి, ఒక మహాజ్ఞానికి, ఒక సమర్థ గురువుకి నువ్వు నూనె ఇవ్వకపోతే దీపం ఆగిపోతుందా? ఆయన వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నారు. అంతేగాని నూనె ఆయన దాగారా, ఆయన ఒంటి మర్దనా చేసుకున్నారా? అందుకని ఓ లోటాతో నీళ్లు తెచ్చి వీళ్ళందరూ చూస్తుండగా వీధిలోకి వచ్చి కాసి నీళ్లు తాగేశారు. తాగేసి వీళ్ళందరూ చూస్తుండగా మళ్ళీ ఆ లోటాలో కక్కేసి ప్రమిదల్లో పోశారు. వీళ్ళందరూ వెరీ నవ్వుతున్నారు. చూడరా, నీళ్లు తాగి కక్కి ప్రమిదల్లో పోసాడు, దీపాలు అంటుకుంటాయా అంటున్నారు. అన్ని ప్రమిదల్లో పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించారు. మసీదంతా చక్కగా దీపాలు వెలుగుతున్నాయి. నవ్విన వాళ్ళు నవ్వారు కానీ చూడండి రా ఎలా వెలుగుతున్నాయని ఈయన నవ్వలేదు. ఈయన మసీదులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది నవ్విన వాళ్ళందరికీ. బుద్ధి వచ్చి పరిగెత్తుకొచ్చి, బాబా మా తప్పు తెలుసుకున్నావు, నువ్వు సర్వసమర్థుడి, నువ్వు తలుచుకుంటే నీటిని నూనెగా మార్చగలవు నీ ఉపాధితో కలిసినంత మాత్రం చేత. నీవు నూనెస్తున్నావు అహంకరించావు ఇంతకాలం. బాబా మసీదులో దీపాలు పెట్టడానికి నూనెస్తామన్నారు. ఇప్పుడు వారు ఒక జ్ఞాని సన్నిధానంలో జ్ఞాని చేత వెలిగింపబడేటటువంటి దీపము కోసమని ఇచ్చినటువంటి నూనె వలన ఇది పురుషార్థము అంటారు. అందుకే పురుషుడు ప్రయత్నపూర్వకంగా దానం చెయ్యాలి.
ఇస్తే ఏమవుతుంది? తన పాపము నశిస్తుంది. నశించి ఆ దీపాలు ఎవరి కోసం? తన ఇంట్లో వెలగట్లేదు, మసీదులో వెలుగుతున్నాయి. అక్కడ ఒక మహాజ్ఞాని ఉన్నారు, ఆయన చేత వెలిగింపబడుతున్నాయి. ఇప్పుడు ఈ వెలుగుతున్న దీపానికి ఆలంబనములుగా వెళ్ళినటువంటి నూనె ఈ ఊరినంతటిని రక్షిస్తుంది. ఇప్పుడు ఇది సిద్ధిని ప్రదర్శన చేసినట్ట, లోకాన్ని ఉద్ధరించినట్ట, లోకోద్ధరణ కొరకు ఒక పాఠం చెప్పడానికి చెప్పారు. అంతేకాని ధనవంతులందరూ మెచ్చి ఏదో నాకు కిరీటాలు పెడతారని ఆయన చెయ్యలేదు. కాబట్టి సిద్ధి వినియోగంలో గురువు యొక్క స్థాయికి దిగజారలేదు ఆయన. ఇది ఉపాసనీ బాబాకి సాయిబాబాకి ఉండే తేడా. అది ధనికులు వస్తే చేశారా? చెయ్యలా. ఇది పారాయణలో మీరు గమనించవలసిన రహస్యం. ఆయన జీవిత కోణాన్ని మీరు అర్థం చేసుకోవలసిన రహస్యం. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అనుకోండి, మీరు తాదాత్మ్యతతో బాబా సన్నిధానంలో ఒక ప్రమిదలో నూనె పోసి ఒక దీపం వెలిగించారనుకోండి, పొంగిపోతారు బాబా. ఇది మీరు పారాయణ చెయ్యడం వల్ల మీరు చెయ్యవలసినటువంటి పని. మీరు పారాయణ అంతా చేసిన తర్వాత ముగ్గురికి భోజనం పెడదామని అనుకున్నారనుకోండి, భోజనం పెట్టే సమయానికి వీధిలోకి కుక్క, పెరట్లోకి కాకి వచ్చాయనుకోండి, బాబా మీరు 2 రూపములతో వచ్చారు ఇవాళ అని గబగబా ఒక విస్తట్లో అన్నం పెట్టి కుక్కకి ఒక ముద్ద పట్టుకొచ్చి కాకికి పెట్టగలిగారనుకోండి, ఒకరింటికి బాబా భోజనానికి పిలిస్తే కుక్క రూపంలో వెళ్ళారు. ఆవిడ కుక్క లోపలికి వస్తోందని కర్ర పెట్టి కొట్టింది, కొడితే కుక్క పారిపోయింది. ఆవిడ 11 వరకు 12 వరకు 1 గంట వరకు చూసి మసీదుకి వెళ్ళింది. బాబా మీరు మిమ్మల్ని భోజనానికి పిలిచాను, వస్తానన్నారు, రాలేదు, మీరు మాట తప్పారు. ఇదే సాబూరి అంటే. కొట్టింది ఆవిడ, నేరం నెట్టింది బాబా మీదకి. సాబూరిలో వైక్లభ్యం వచ్చింది ఆవిడికి. బాబా మీరు రాలేదండి. ఆయన అన్నారు, చాలే అమ్మా భోజనానికి పిలిచామని వస్తే కర్ర పెట్టి కొట్టావన్నారు. నేను కొట్టానా బాబా మిమ్మల్ని? అంది. కొట్టలా, నేను కుక్క రూపంలో వచ్చాను, కొట్టావు నువ్వు అన్నారు. తెల్లబోయింది. అదేడు బాబా కుక్క రూపంలో వచ్చారండి. నాకన్నం పెట్టేవాడు కాదు నాకు కావలసింది. ఒక గురువు తనకన్నం పెట్టేవాడిని కోరుకోవడానికి భిక్షకు వస్తాడు. ఆకలి జబ్బు గురువుకి, మనకి ఆకలి రుచి కోసం వస్తున్నటువంటి అదృష్టం. నాకు ఆకలిసింది అనుకోండి, నేను కడుపు నిండడానికి తినను, నా నాలుక తృప్తి పడడానికి తింటాను. ఎందుకయా కొబ్బరి పచ్చడి 3 మాటలు వేసుకుంటావు? పప్పు పులుసు కూడా పెట్టాను కదా, నీకు పచ్చడి ఎక్కువ పడవు, పులుసు పోసుకో అంటుంది మా ఆవిడ. అంటే కొబ్బరి పచ్చడి నాకు ఇష్టమే అని 3 మాటలు వేసుకు తింటాను. ఎందుకు తింటాను? కొబ్బరి పచ్చడితో తిన్నా, పప్పు పులుసుతో తిన్నా కడుపు నిండుతుంది. కానీ కొబ్బరి పచ్చడితో ఎందుకు తింటా? నాలుగుకి లొంగ. జ్ఞాని అలా తినడు. అందుకే జ్ఞాని ఒక చిప్ప పట్టుకుని వస్తాడు. ఇదే కౌపీన పంచకం చెప్పారు శంకరాచార్యుల వారు. ఇతి పంచకం అని గోచి పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడన్నారు. ఆయన 4 ఇళ్ల ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అంటాడు. ఒకళ్ళు తీసుకొచ్చి ఓ రొట్టె ముక్క వారేస్తారు, ఒకళ్ళు తీసుకొచ్చి ఓ కూర వారేస్తారు, ఒకరు తీసుకొచ్చి పరమాన్నం వారేస్తారు. అన్నీ అందులో కలిసిపోతాయి. పరమన్నం తింటానా, రొట్టె తింటానా, కూర తింటానా జ్ఞాని చూసుకోడు. అన్నీ కలిపి అమాశయపు పాకపు ముద్ద చేస్తాడు. బ్రహ్మజ్ఞానం ఉన్నది అని గుర్తేమిటో తెలుసా అండి? అటువంటి వాడి దగ్గరికి ప్రాణులన్నీ చేరుతాయి. ఆనందం. వాటన్నిటికీ కూడా అది బ్రహ్మం. మనం భగవంతుడి దగ్గరికి ఎలా పెడతామో బ్రహ్మజ్ఞాని చుట్టూ ప్రాణులు చేరుతాయి. రమణ మహర్షి దగ్గరికి కష్టం చెప్పుకోవడానికి కోతులు వచ్చేవి. బాబా గారు రొట్టె తిందామని ఇలా కూర్చునేటప్పటికి కాకులు వచ్చేవి, పక్షులు వచ్చేవి. అలా కూర్చోవడం కాదు, వచ్చి ఆయన తింటుండేవారు, కుక్క తింటుండేది, కాకి తింటుండేది, కోడి తింటుండేది, అన్నిటితో కలిసి ఆయన తింటుండేవారు. చూసిన వాడికి ఏమనిపిస్తుంది? పిచ్చాడా, వెర్రేడా, ఏమిటా అన్నం తిన్నామనిపిస్తుంది. బ్రహ్మజ్ఞాని నీకు ఎలా అర్థం అవుతాడు? ఆయన అర్థం అవ్వరు. చాలా కష్టం. నేను తింటే కుక్క వస్తుందా మా ఇంట్లోకి? ఒక్క నాటికి రాదు. ఉండేదే 2nd ఫ్లోర్, కింద వాచ్మెన్, 42 మెట్లు, రాజద్వారం వేసేసి ఉంటుంది. ఆ వెనకాల ఎక్కడో గది, అక్కడ నేను తింటుంటాను. తినేవాడిని నేను, పెడుతున్నది నా భార్య, ఎవరు తినకూడదు. పైకి చెప్పేది ఉపన్యాసం. కుక్కలో బ్రహ్మాన్ని నేను చూడలేను. నిజంగా కుక్కో కాకో అక్కడికి వస్తే ఒక ముద్దో అంత అన్నమో ఈశ్వరుణ్ణి చూసి నేను వెయ్యలేను. అందుకే గీతాచార్యుడు ఒక మాట చెప్పాడు, బ్రహ్మణేగ విహత్తిని ఏనుగునందు కుక్క మాంసమును తినేటటువంటి చండాలు వెయ్యందు సమదృష్టి కలిగిన వాడు బ్రాహ్మణుడు అన్నాడు. ఆ స్థాయిలో ఉన్నవాడు బ్రహ్మజ్ఞాని. అందుకనైనా 4 ఇళ్ల ముందుకు వెళ్లి భిక్ష తెచ్చుకు తినేవారు, అన్నిటితో కలిసి తినేవారు. ఒక్కొక్కసారి ఇలా కుక్కొక్కటి వచ్చి అలా జాలిగా చూస్తూ నిలబడేది. నిలబడితే తను తిందామనుకున్న పదార్థాన్ని ఆ కుక్కకేసేవారు. అలా చూస్తూ నిలబడేవారు. ఆ కుక్క సంతోషంగా తినేసి కడుపు నిండిపోయిన తృప్తి కళ్ళల్లో కనపడి హోకాడించి పరిగెత్తు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక ఆవిడ్ని ఆకలిస్తోంది, రొట్టెలు తెమ్మన్నారు. ఒక ఆవిడ వెళ్ళి పాపం రొట్టెలు వేసి పట్టుకొచ్చింది.
ఆ జయజాబాయ ఎవరో ఒక ఆవిడ పట్టుకొస్తే ఆ రొట్టెలు తీసుకెళ్లి కుక్కకేశారు. ఆవిడండి, బాబా ఏం పనిది, మీకోసం ఇంటికి వెళ్ళి రొట్టెలు చేసి తెచ్చాను, కుక్కకేశారండి. అమ్మా, కుక్క ఆకలికి నా ఆకలికి తేడా ఏముంది? మనం అనగలమా అన్నమాట? బ్రహ్మజ్ఞాని అనగలరు. తన ఆకలికి కుక్క ఆకలికి తేడా లేదు. ఒక ప్రాణి బాధపడుతుంటే తాను తిని ఉండలేడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి వివేకానందుడు అడిగాడు, భగవన్ మీరు తలుచుకుంటే కాళికాదేవి మీరు తినేటట్టు చెయ్యగలదు, కంఠంలో రాసపుండు పుట్టింది, మీరు తినలేకపోతున్నారు, కాళికాదేవిని ప్రార్థన చేయండి అన్నారు. అడగాలంటావా వివేకానంద అన్నారు. అడగండి అన్నారు. కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. ఆయన అడుగుతారా? బ్రహ్మజ్ఞాని, శరీరం మీద వ్యామోహం ఆయనకి. బయటకు వచ్చేస్తే పరిగెత్తుకెళ్ళి అడిగాడు వివేకానందుడు. అడిగారా? ఏమంది కాళికాదేవి అన్నారు. ఇన్ని ముఖాలతో తింటున్న వాడివి నువ్వు కాదా అని అడిగింది. ఇది ఒక్కటి చెప్పండి, ఒక కుక్క తిందనుకోండి, ఆ కుక్క కడుపార తిన్నప్పుడు కుక్కకి ఏం తీరింది? ఆకలి తీరింది. మీరు తిన్నప్పుడు ఏం తీరింది? ఆకలి తీరింది. తిని పడుకున్న కుక్కలో జీర్ణం చేసిన వాడెవరు? పరమాత్మ. తిని పడుకున్న మీలో జీర్ణం చేసిన వాడెవరు? పరమాత్మ. అదొక తోలు కప్పుకుంది, మీరు ఒక తోలు కప్పుకున్నారు. వర్షం పడుతుంటే ఆ కుక్క ఓ చూరు కిందకు వచ్చి పడుకుంది. వర్షం పడుతుంటే కిటికీ వేసుకుని మీరు పడుకున్నారు. మీకు 6 ఏళ్లలో 2 పిల్లలు పుట్టారు. 6 ఏళ్లలో దానికి 25 పిల్లలు పుట్టాయి. ఇంకో 30 ఏళ్లు పోయేటప్పటికీ మీరు ముసిలివారు అయిపోయి ఇలా వంగిపోయారు. ఒక 8 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఆ కుక్క శరీరం జర్జరీభూతం అయిపోయింది. అది కూడా ముసల్దైపోయి ఎక్కలేక మెట్లెక్కి పరిగెత్తలేక నడుస్తూ ఎవరైనా పెడితే బాగుండు అనుకుంటోంది. ఇప్పుడు మీకు దృష్టి లోపించింది, దానికి దృష్టి లోపించింది. మీకు ఎవరైనా పెడితే బాగుండు, ఇంకా నేను వండుకు తినలేను, నేను తిరగలేను అనుకున్నారు. అది కూడా అబ్బా ఎన్నిళ్లలోకి వెళ్లి దెబ్బలు తిన్నో, ప్రేమగా పిలిచి ఎవరైనా ఇంత పెడతారా అని అది అనుకుంది. ఇంకొక 20 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళిపోయారు, అది వెళ్ళిపోయింది. మీకు కుక్కకి ఏం తేడా ఉంది చెప్పండి? ఉపాధి జీవత్వంలో తేడా ఏమైనా ఉందా? కాదు. రెండిటిలో ఉన్న జీవుడు ఒక్కటే అని తెలుసుకుంటే మీరు బ్రహ్మజ్ఞానం అయిపోలా? మీరు బ్రహ్మజ్ఞానం అయిపోతే కుక్క తింటున్నప్పుడు అదే ఆనందం, ఈ కొడుకు తిన్నా అదే ఆనందం, ఈ శిష్యుడు తిన్నా అదే ఆనందం, మీ భార్య తిన్నా అదే ఆనందం, మీరు తిన్నా అదే ఆనందం. ఎందుకని? తింటున్నవాడు ఒక్కడే కాబట్టి. అందుకని పరమహంస అన్నారు, ఏ ఇన్ని నోళ్లతో తింటున్నవాడివి నువ్వు కాదా అని కాళికాదేవి అడిగిందన్నారు. అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్నవాడు కాబట్టి నరేంద్రుడు ముక్కున వేసుకున్నాడు. ఇందుకు ఒక రామహానుభావ, మీరు మా గురువులని పొంగిపోయామన్నారు. ఇప్పుడు చెప్పండి, బాబాదే స్థాయి. కెన్ యూ ఇమిటేట్ ఇట్? మీరు పొంగిపోవాలి. పొంగిపోయి మీరు పారాయణ చేసి, బాబా ఇవాళ మీరు మా ఇంటికి భోజనానికి రండి అని మీరు గుళ్ళోకి వచ్చి పిలిచి, ఇవాళ నేను భోజనం చేసే వేళకి నా ఇంటి తలుపు ఎవరు తడతారో వాడు బాబా అని మీరు కూర్చుంటే, మీ ఇంటి తలుపు దగ్గర ఒక కుక్క వచ్చింది అనుకోండి, బాబా వచ్చారు అని మీరు పొంగిపోయి విస్తట్లో బాబా వెళ్ళిపోకండి అని తీసుకొచ్చి అక్కడ పెడితే పొంగిపోయేవారు బాబా. మీకు కుక్క కనబడితే మీరు బాబా భక్తులు కాదు, మీరు ఇంకా ఎదగాలి. స్టిల్ యు ఆర్ ఇన్ సాబూరి, మీరు ఇంకా ప్రయత్నం చెయ్యాలి, మీకు ఇంకా స్థాయి రాలేదు. యూ కెనాట్ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ బాబా. మీరు ఇంకా స్థాయిలో ఉన్నారు, నేను తప్పు పట్టట్లేదు. మీరు ఇంకా కొంచెం కొన్ని మెట్లు ఎక్కవలసిన అవసరం ఉంది. మీకు కుక్కలో బాబాని మీరు చూడగలిగితే మీరు బాబా భక్తులు, మీకు అర్థమయ్యారు బాబా. మీరు పారాయణ చేసిన వారని నేను అంగీకరిస్తాను. మీకు కుక్క బాబా ఇంకా వేరుగా కనపడుతూ నేను పారాయణలు చేసేసిన వాడిని అని చెప్తే నేను నవ్వుతా. ఎందుకని అంటే మీరు ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు, మీరు ఇంకా చెయ్యవలసిన వారంతే. ఇది వినయం, ఇది భక్తి, ఇది స్థాయి. మరి అయితే సాబూరి ఏ స్థాయిలో రక్షణ ఇచ్చింది? మళ్ళీ అక్కడికి వచ్చేసాను ఆ ప్రశ్న దగ్గర. మరి రక్షణ ఎప్పుడు వస్తుంది ఆ స్థాయిలో అని అడిగితే, ఈ చంద్రాబాయి అన్న ఆవిడ కొన్ని సాక్ష్యాలు చూసింది. ఈయన అంత బల్ల మీద పడుకుంటున్నారు, బాబా నూనెతో దీపాలు వెలిగించడం మానేసి నీళ్లతో దీపాలు వెలిగించారు. కాబట్టి ఈయన సమర్థుడు, విశ్వాసం ఏర్పడింది. ఒక జ్ఞానిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. కొన్ని చాలా హాస్యాస్పద, నూనెతో దీపాలు వెలిగించారు కాబట్టి బాబా గారికి సిద్ధులున్నాయి, నీకు తాగి నూనెగా చేసేసి దీపాలు వెలిగించారు కాబట్టి బాబాని కొలుస్తున్నాను. చాలా తక్కువ స్థాయి మాట అది. ఆల్ రైట్, నువ్వు నమ్మడానికి ఒక పునాది ఏర్పడింది, కానీ అందుకు నేను నమ్మాను అనకు, చాలా హాస్యాస్పదమైన మాట అది. ఆయన అందుకని ఆవిడ నమ్మింది, కానీ గొప్ప విషయం. ఎందుకో ఒకదానికి నమ్మింది. అసలు నమ్మకం అన్నది ముందు ఏర్పడాలి కదా, శ్రద్ధ ఏర్పడాలి కదా. ఆ స్థాయిలో నమ్మింది. కానీ ఆవిడ గొప్పతనం ఏంటంటే నోరు విప్పి ఆవిడ కోరిక కోరలేదు. మహాతల్లి ఎప్పుడు రోజు వెళ్ళేది బాబా గారి దర్శనం చేసుకునేది, ఆ షిరిడీలో ఉండేది. ఆవిడ కష్టం ఏమిటో బాబా గుర్తించారు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి
ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఏది జరగాలో అన్నీ ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇది సిద్ధి దుర్వినియోగం అనరు, తనని నమ్ముకున్న వారిని గట్టెక్కించాలి. అందుకని ఒక రోజున పిలిచారు, అమ్మా నువ్వు నీ భర్త దగ్గరికి బయలుదేరు అన్నారు. ఆవిడ ఎప్పుడైనా చెప్పినట్టు కానీ తన భర్తతో కలవడంలో కొంచెం కష్టం వస్తోందని విన్నపం చేసుకున్నట్టు కానీ నీకు పారాయణలో ఎక్కడ కనపడదు. కానీ బాబా గమనించారు. గమనించి అమ్మా నీ భర్త దగ్గరికి వెళ్ళు అన్నారు. అని అంటే బాబా నేను బయలుదేరాలా అంటారు. నేను నీ వెంట వస్తానమ్మా అన్నారు. అంతే విశ్వాసం. విశ్వాసము అదేంటి బాబా అని ఆవిడ పెట్టేట్టుకు బయలుదేరి, బాబా మీరు వస్తానన్నారు రావట్లేదే, అయితే నేను అన్నాను అనుకోండి సాబూరిలో తేడా వచ్చింది. బాబా వస్తానన్నారు, వస్తారు. ఎలా వస్తారు ఏమో, ఎవరైనా వస్తారు. వస్తాను అని ఆయన అన్న తర్వాత నేను చూశాను సాక్ష్యాలు. ఆయన మహాజ్ఞాని, ఒక సమర్థ గురువు, మాట తప్పవలసిన అవసరం ఆయనకేముంది. అమ్మా నేను ఈ మసీదులో కూర్చుని ఎన్నడూ అబద్ధం చెప్పలేదు అన్నారు ఆయన రాధాబాయి దేశముఖతో. అంటే బయటకు వస్తే అబద్ధాలు చెప్తారనే, ఎప్పుడూ చెప్పరు. అక్కడ చెప్పింది మరింత ప్రామాణికం. అందుకని బాబా మన వెంట ఉంటారు, ఇది శ్రద్ధ. వెంట రాకపోయినా నడుస్తోంది సాబూరి. రెండు కలుస్తున్నాయి. లీలని మీరు ఆ రూపంలో అనుసంధానం చెయ్యాలి. ఆవిడ వెడుతోంది. వెడుతూ వెడుతూ రైలు ఎక్కింది. ఎక్కడున్నాడు ఆవిడ భర్త? ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, నేను కరెక్ట్ గా చెప్పుంటే ఆ పేరు, ఆయన పేరు రామచంద్ర బోర్డరో రామచంద్ర బోర్కరో ఏదో ఉంది. కరెక్టా అండి చెప్పిన పేరు? అందుకని ఆయన అక్కడెక్కడో పండరీపురంలో ఇంజనీర్ గా పనిచేస్తూ బహుశా ఏదో ఒక బ్రిడ్జ్ ఏదో కట్టిస్తున్నారు. ఇంజనీర్ అంటే ఏదో కట్టిస్తారు కదా. కానీ ఈవిడికి ఆయన భర్త. అందుకని కానీ ఈవిడేం చేసింది, భర్త అంటే రక్షించువాడు, సాయినాథుడు నన్ను రక్షిస్తానని నమ్మకం పెట్టుకుని. ఇప్పుడు ఎలా రక్షించాలి? భర్త దగ్గరికి చేర్చాలి. అమ్మ నేను వస్తాను నీ వెనకాలన్నారు. ఈవిడ పాపం రైలు ఎక్కింది. ఇద్దరు స్త్రీలని భర్త గారి గురించి విచారణ చేసింది. అమ్మ లేదమ్మా వారు పండరీపురం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నారు. ఆవిడ పాపం దిగాలు ముఖం వేసుకుని పండరీపురం వచ్చి అక్కడి నుంచి బయలుదేరి రైలు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటే దురదృష్టవశాత్తు వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ ముగ్గురికి కలిపి ఒక ఖుర్దువాడ అన్న స్టేషన్ అనుకుంటాను, ఆ స్టేషన్ వరకు మాత్రమే సరిపోతాయి అనుకుని వాళ్ళు ముగ్గురు బల్ల మీద కూర్చున్నారు. ఇంతలోకే ఎవరో ఒక పొడుగాటి వ్యక్తి ఆజానబాహు ఒక పెద్ద లాల్చీ ఒకటి వేసుకుని గబ గబా వచ్చాడు. వచ్చి అమ్మ మీరు బెంగ పెట్టుకోకండి, మీ భర్త డోండులో ఉన్నారు, మీ దగ్గర కుర్దువాడ వరకే కదా టికెట్లు ఉన్నాయంటున్నారు, ఇదిగో 3 టికెట్లు ఇస్తున్నాను, ఇవి డోండు వరకు పనికొస్తాయి, ఈ టికెట్లు పట్టుకుని మీరు డోండు వెళ్ళండి, అక్కడ ఉన్నారు మీ ఆయన అని చెప్పారు. ఎవరు వచ్చిన వారు ఎందుకు డోండు వరకు టికెట్లు ఇచ్చాడు ఆవిడ ఆలోచించలేదు. బాబా నాతో వస్తానన్నారు కదా, అందుకని బాబా నన్ను చేరుస్తున్నారు. మరి అయితే పండరీపురంలోనే భర్త ఉండే చెయ్యొచ్చు కదా. మరి భర్తకి కూడా మరి ఇద్దరి మధ్య ఏదో ఎనబాటు కదా వచ్చింది. ఇప్పుడు ఆ భర్తకి కూడా నమ్మకం కల్పించాలి. వచ్చినవాడు సామాన్యుడు కాడు, చెప్తున్నవాడు సామాన్యుడు కాడు, నా భార్యతో కలవాలని. అందుకని డోండు స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో బల్ల మీద కూర్చున్నాడు ఆవిడ భర్త. అదే మనిషి అంత పెద్ద లాల్చీ వేసుకుని గబా గబా వెళ్లారు. అది శోభానాయుడు గారికి చెల్లింది. మహాతల్లి ఇక్కడ ఏదో వేదిక మీద ఆవిడ చేశారు. బాబా నడిస్తే ఎలా ఉంటుందో నేను గౌర్పాటు చెందాను ఆ రోజున. ఆ తల్లి నిజంగా బ్రహ్మజ్ఞానిగా నటించారు. బాబా బ్రహ్మజ్ఞాని అని ఒక రోజు మాట్లాడతాను 7 రోజుల్లో. చెప్పిందురు గాని బ్రహ్మజ్ఞాని అంటే ఏమిటో నిజంగా. అందుకని ఆ తల్లి ఆ గోళీలాడుతూ అవన్నీ ప్రదర్శిస్తే పొంగిపోయాం నేను మా దొరగారు. అబ్బా ఏమి నటించారండి కోటేశ్వరారు, ఏమి నటించారండి అని పొంగిపోయారు మా దొరగారు కూడా. అందుకని అలా మహానుభావుడు వచ్చారు. ఏమయ్యా మా అమ్మను అలా వదిలిపెట్టేశావు, ఆ భార్యని అన్నాళ్ళ నుంచి అలా వేరుగా ఉంచుకుంటావా? నా తల్లి బయలుదేరి వస్తోందయ్యా నీ కోసం, పండరీపురం వెళ్ళింది, వెళ్ళి డోండులో ఉన్నామని తెలుసుకుని వస్తోంది. అదిగో ఏదో ఎస్సీ 360 471 అంటే నిజంగా కాదు అని కాదు పెట్టి నెంబర్ ఉదాహరణకి చెప్పానంటే. ఆ పెట్టిలో ఎక్కి వస్తోంది మా అమ్మ, అదిగో వచ్చేస్తోంది ట్రైన్ ఇంకో అరగంటలో. ఆ ట్రైన్ లో ఆ కోచ్ లో వస్తుంది, నీ భార్యని రిసీవ్ చేసుకో అని చెప్పి మళ్ళీ నెంబర్ మర్చిపోతాడేమో అని ఆయన దిగాలుగా కూర్చుంటే వచ్చి గద్దించి చెప్పేశాడు. ఒక చీటీ మీద రాసేసాడు, చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడంతే. వచ్చిన వారు ఎవరు ఆలోచించుకునే లోపల కనబడలేదు. అక్కడ అంతే ఇక్కడ అంతే. ఏమిటి ఆశ్చర్యం అని ఆయన ఆలోచించే లోపల ట్రైన్ అనౌన్స్ అయిపోయింది. ఏమిటి అనౌన్స్మెంట్ చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆ నెంబర్ కలిగిన బోగి ఎదురుకుంటూ ఆగింది. ఈ బోగిలోనే చెప్పాడే అనుకుంటున్నాడు. భార్య దిగింది. ఇప్పుడు శాసిస్తున్నవాడు వేరు ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని. ఆ భర్త మనస్సు మారింది. వచ్చి చంద్రావతి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడంతే. బాబా గారు నమ్మింది ఆవిడంతే, శ్రద్ధ. వెంట వస్తానన్నారు, రాలేదేమని అడగలేదు. సాబూరి తన శిష్యురాల్ని తాను రక్షించుకున్నారా లేదా, నమ్మిక అన్న స్థాయిలో ఉద్ధరించేసింది అంతే.
ఒక్కొక్కసారి శరణాగతి స్థాయిలో రక్షిస్తుంది. ఇది లీలల్లో తేడాలు ఎక్కడొస్తాయి, మీకు దాన్ని ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఉపన్యాసాల్లో. అందుకని చంద్రావతి రక్షింపబడింది. యోగులు తమని నమ్ముకున్న వారిని ఇలా రక్షిస్తుంటారు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకనొకప్పుడు బెంగళూరు వెళ్ళారు. వెళ్ళి ఒకరి ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటుంటే పరమాచార్య స్వామి వారు చంద్రశేఖర పరమాచార్యులు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదైన. అటువంటి చంద్రశేఖరులు వచ్చారంటే చాలా గొప్ప విషయం కదా. ఆవిడ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరినీ పిలిచింది. మీరు కూడా వచ్చి తీర్థం పుచ్చుకోండి, పరమాచార్య స్వామి గారు పొద్దున అభిషేకం చేశాక తీర్థం ఇస్తారు, వారి చేతితో తీర్థం పుచ్చుకుంటే చాలా మంచిది రమ్మంటే అందులో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబంలో పిలిచారు. ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయి భర్తని విడిచిపెట్టి భర్త పంపించేయడం వల్ల చాలా కాలం నుంచి పుట్టింట్లో ఉండిపోయింది. వాళ్ళు ఈ మాట విని, అయ్యో పరమాచార్యుల వారు వచ్చారట, నన్ను పిలిచారు కదా, వెళ్ళి తీర్థం పుచ్చుకుంటే అమ్మాయి కాపురం చక్కబెడుతుందేమో అని ఆ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి భర్త యథార్థానికి బొంబాయిలో ఉంటున్నాడు. పరమాచార్యుల వారు బెంగళూరు వచ్చారు. ఆ బొంబాయిలో ఉన్న భర్త తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో ఉన్న బంధువులింటికి వచ్చాడు. ఆ బంధువులింట్లో కూడా వీళ్ళకి తెలియదు అసలు వీళ్ళిద్దరి జీవితాలు. వాళ్ళకు కూడా చెప్పారు, ఈ రెండు కుటుంబాలు వీడికి ఏదో స్నేహం, మీరు రండి అని చెప్పారు. ఈ బొంబాయి నుంచి వచ్చినటువంటి వాళ్లలో ఉన్నవాడే ఈ అమ్మాయి భర్త అని పిలిచిన వాళ్ళకి తెలియదు. చంద్రశేఖర పరమాచార్యుల వారితో తీర్థవిస్తారత అని ఆ కుటుంబం వచ్చింది. ఈ తల్లి కూతురు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పరమాచార్యుల వారు అభిషేకం అంతా చేసి తీర్థపాత్ర చేత్తో పట్టుకుని నిలబడ్డారు. కూర్చున్నారు. అంటే ఇవ్వాలంటే మనం నిలబడి తీర్థాలు పుచ్చేసుకుంటున్నాం కానీ తీర్థానికి నియమం ఉంది, కూర్చుని పుచ్చుకోవాలి. సరే, అందుచేత తీర్థం ఇస్తున్నారు. ఇస్తే ఆవిడ వచ్చి పాపం మగపిల్లవాడు బాంబే నుంచి వచ్చిన పిల్లాడు వచ్చి తీర్థానికి చేయి చాపాడు. ఒక్కడివే పుచ్చుకుంటామే, నీ భార్యతో కలిసి పుచ్చుకోవాలి అంటే ఆయన తండ్రి వంక ఆయన వంక మిటకరించి చూస్తున్నాడు. ఈ కోడల్ని చూశావుగా, మామగారివి పెద్దవాడివి, పిలు కొడుకు కోడలికి కలిపి తీర్థమై అన్నారు. పరమాచార్య స్వామి చెప్తే కాదని అంత ధైర్యమే. కట్నంలో ఇంకా కొంత డబ్బు ఇవ్వలేదని కోడల్ని పుట్టింటికి పంపించిన మామగారు, అమ్మా వచ్చి తీర్థం తీసుకో అన్నాడు. పొంగిపోతూ ఆ అమ్మాయి వచ్చి తన భర్త పక్కన నిలబడి తీర్థం పుచ్చుకుని కళ్ళంట జలజలా నీరు కార్చేసింది. పరమాచార్య స్వామి అన్నారు, నీ ఇంటి కోడల్ని డబ్బు కోసం పుట్టింటికి పంపిస్తావా? నా శాసనం, ఈ అమ్మాయి ఈ క్షణం వెనక్కి వెళ్ళకూడదు, పుట్టింటికి నీతో తీసుకెళ్లి మధ్యాహ్నం ఫ్లైట్ కి బొంబాయి తీసుకెళ్ళండి అన్నారు. ఆ అమ్మాయి ఇంక పుట్టింటికి వెళ్ళలేదు. ఆ అమ్మాయిని అత్తవారింటికి తీసుకెళ్లిపోయారు. విమానంలో తల్లి పొంగిపోతూ చీరలన్నీ మూట కట్టి పెట్టిలో పెట్టి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసింది. ఆ అమ్మాయిని బొంబాయి తీసుకెళ్లిపోయారు. సంతోషంగా కాపురం చేస్తుంది. తనని నమ్మినంత మాత్రాన పరమాచార్యుల వారు వచ్చారట, వారి చేతితో తీర్థం ఇస్తే నా కాపురం చక్క పడుతుంది అని నమ్మి వచ్చింది. భర్తతో చేరలా, పరమాచార్యుల వారు కాపురం చక్కబెట్టలా. చంద్రావతి వీరు సిద్ధ పురుషులను నమ్మి తన కోరిక చెప్పుకోరా. రోజు బాబాగారికి దండం పెట్టుకుంటూ షిరిడీలో ఉండిపోయింది. కలిపేశారంటే బాబాగారిద్దరిని. ఇది యోగులైనటువంటి వాళ్ళు తమ శిష్యుల్ని అలా రక్షించుకుంటారు. ఒక్కొక్కసారి దీనికి ఏమిటి? శ్రద్ధ, సాబూరి, విశ్వాసము, దాని యందు పూనిక, రెండు ఉన్నాయి. రక్షింపబడ్డారు. రక్షింపబడడం కాదు, రక్షింపబడతారు. ఇది ఈ భూమి యొక్క గొప్పతనం. ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి. ఈ దేశానికి గొప్పతనం సిద్ధ పురుషుల వల్ల వచ్చింది. అటువంటి మహాపురుషుల వల్ల ఈ గడ్డకి ఔన్నత్యం వచ్చింది తప్ప ఫ్యాక్టరీల వల్ల, ఇన్వెన్షన్స్ వల్ల, డిస్కవరీస్ వల్ల ఈ జాతి ఎప్పుడు గొప్పతనాన్ని చెప్పుకోలేదు. అన్ని దేశాలు సంపద చుట్టూ పరిగెడితే నా దేశం సిద్ధ పురుషుల వల్ల గౌరవాన్ని పొందింది. అటువంటి సిద్ధ పురుషులలో ఒకడైన బాబా గురించి చెప్పుకోవడం నా అదృష్టం. అందుచేత ఇది శ్రద్ధ, ఇది సాబూరి. ఇంకా రేపటి రోజున ఆ సాబూరి శరణాగతి స్థాయిలో ఎలా నిలబడుతుందో, వాసనా స్థాయిని ఎలా ప్రక్షాళన చేస్తారో, వారి నోటి వెంట వచ్చిన ఒక్కొక్క మాట ఎంత శక్తివంతంగా ఉంటుందో రేపటి రోజున ఆవిష్కరిస్తాను. ఇవాళ ఇప్పటికే సమయం మించిపోయింది కాబట్టి ఇక్కడతో ఇవాళ కార్యక్రమం ముగిస్తానమ్మా. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఒక్క 5 నిమిషాలు అటువంటి మహానుభావుడి నామమే మనకి రక్ష. వారు వచ్చి నామం చెప్తారు. నామం అన్నది ఇటువంటి పవిత్ర సభలో చేసిన తరువాత నేను వెళ్ళిపోతున్నప్పుడు నాతో పాటు వెంట చెయ్యక్కర్లేదు. ఇంతమంది భక్తుల సన్నిధానంలో చేస్తే చాలు. నేను వెళ్ళిపోతున్నప్పుడు నాతో నామం చెప్పకండి.
ఇక్కడ చెప్పండి చాలు. ఒక్క 5 నిమిషాలు చక్కగా వచ్చి నామం చెప్పండి. తదనంతరం మనం మంగళాశాసనం చేసుకుని చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదాం. ఒక్క 5 నిమిషాలు ఓర్పు